గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు క్లాసులో మనము ఎప్పుడూ వార్తల్లో ఉండే ఒక ప్రముఖమైన అంతర్జాతీయ సంస్థ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ సంస్థ పేరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నేటో అనే ఒక సంస్థ. నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మనం ఏపీపీఎస్సి పరీక్షలు కానీ టీఎస్పీఎస్సి పరీక్షలు కానీ చూస్తే అక్కడ మనకు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన ప్రశ్నలు కూడా మనల్ని అడుగుతున్నారు. కాబట్టి వార్తల్లో ఉండే ఇటువంటి సంస్థల గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ పోతే మనకు ఒక మార్క్ అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నేటో వార్తల్లో ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, ఇప్పటి వరకు 31 దేశాలతో ఉన్న ఈ సంస్థ, ఈ అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు 32 దేశాలకు చేరింది. అంటే 32 దేశాలు ప్రస్తుతము నేటోలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇది డైరెక్ట్గా అడగడానికి ఆస్కారం అని ఒక ప్రశ్న. నేటోలో సభ్య దేశాల సంఖ్య ఎంత? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు అంటే మనం ఉన్నది మార్చ్ 2024. ఇప్పటికీ మనకు ఈ సంఖ్య 32గా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత కనుక సంఖ్య పెరుగుతూ ఉంటే దీన్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే కొన్ని రోజుల ముందు దీన్ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా 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 ఉత్తమం. క్లియర్. ఇక నేటో విషయానికి వస్తే, నేటో అనే సంస్థని 1949వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ సంస్థకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ లండన్లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్యారిస్కి షిఫ్ట్ చేసి, ఆ తర్వాత బ్రస్సెల్స్, బెల్జియంలో ఉన్న బ్రస్సెల్స్ నగరానికి ఈ హెడ్ క్వార్టర్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న ఏమిటి అంటే, నేటో ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బ్రస్సెల్స్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్. అలాగే నేటోలో మనం ఇప్పటి వరకు 31 దేశాలు ఉంటే ప్రస్తుతము 32 దేశాలు ఉన్నాయి అని మనం చెబుతున్నాం. ఇక ఎగ్జామినేషన్లో అడిగే ప్రశ్న ఏమిటి అంటే, ఇక ఇటీవల సభ్య దేశంగా చేరిన దేశం ఏది అన్నప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి స్వీడన్. వెరీ 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 ఇంపార్టెంట్. స్వీడన్ 32వ సభ్య దేశము నాటోలో. దయచేసి ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక మనకు కావలసిన ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే, ఈ నేటోలో 32 దేశాలు ఉన్నాయి కదా, ఒకవేళ ఈ నేటో సభ్య దేశాలు కాకుండా బయట దేశం ఏదైనా నేటోలో ఉన్న ఏ ఒక్క దేశం మీద యుద్ధాన్ని ప్రకటించినా ఆ యుద్ధం మొత్తం నాటో మీదనే యుద్ధాన్ని ప్రకటించినట్టుగా భావించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేటోకు సంబంధించిన ముఖ్య విషయాల్ని కనుక మనం గమనిస్తే, ఒక దేశం మీద దాడి జరిగితే అది తమందరి మీద దాడి జరిగినట్టుగా భావించి అన్ని దేశాలు ఏకమయ్యి 32 దేశాలు ఏకమయ్యి ఆ శత్రు దేశం మీద దాడి చేసే అవకాశం ఉంది. కానీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యుద్ధం ఎప్పుడు కూడా ఈ నేటోకు సంబంధించి మొదటి అడుగు కాదు. ఇక ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో వస్తే, ఇక డిప్లొమాటిక్ ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి, యుద్ధం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నప్పుడు మాత్రమే యుద్ధాన్ని ప్రకటిస్తుంది నేటో తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధం గురించి కానీ యుద్ధానికి దారితీసే పరిస్థితుల్ని తీసుకురావడం అనేది నేటో చెయ్యదు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఒక ప్రశ్న నేను ఇచ్చాను, ఒకసారి ఆ ప్రశ్న మీరు చూడండి. ఇది నేటోకు సంబంధించిన లోగో, రైట్? ఇక్కడ చూడండి, నేటోకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది నిజం? చూడండి, మనకు అక్కడ ABCD అనే 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 4ట్లో కనుక మనం ఆప్షన్స్ని చూస్తే కనీసం 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, లేదా 3వ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 4 మాత్రం కరెక్ట్ కావు. ఎందుకంటే మనకు 1, 2, 3, 4లో ABCD అనేది మనకు కనిపించలేదు. అంటే ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో కనీసం ఒక స్టేట్మెంట్ తప్పుంది, 2 కూడా తప్పుండే అవకాశం ఉంది.
అవి ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. సరైన స్టేట్మెంట్స్ ఏవి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మొదటి స్టేట్మెంట్ కనుక చూస్తే నేటో యొక్క ప్రస్తుత బలము 32. అవునా కదా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, స్వీడన్ చేరికతో ఈ సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. క్లియర్ అయిపోయింది కదా? సో మొత్తం 4లో ఒకటి మనకు కరెక్ట్ అయింది, రైట్. ఇక బి కనుక చూస్తే మార్చ్ 2024లో నేటోలో చేరిన తాజా దేశం స్వీడన్. అది కూడా ఇప్పుడే చెప్పుకున్నాము. స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యాయి. సిడిలో 2 తప్పై ఉండొచ్చు, లేదా కనీసం ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక చూడండి, సి కనుక చూస్తే నేటో ప్రధాన కార్యాలయము బ్రసెల్స్లో ఉంది అని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. కాబట్టి అక్కడ సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక డి కనుక వస్తే ఉక్రెయిన్ 2023లో నేటోలో సభ్యత్వం పొందింది. చూడండి, ఎప్పుడైతే మనకు మొదటి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని మనకు తెలుస్తుందో, ఇక 4వ స్టేట్మెంట్ మీరు చూడవలసిన అవసరం లేదు ఇటువంటి ప్రశ్నలకి. ఎందుకంటే ఆప్షన్స్లో ఏబిసిడి అనేది మనకి ఎక్కడా కనిపించలేదు. 2 ఉన్నాయి, లేకపోతే అక్కడ 3 ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రం తప్పై ఉంటుంది. మనం ఏబిసి 3 చదివి 3 కరెక్ట్ అని మీ గ్యారంటీగా ఉన్నప్పుడు ఇక స్టేట్మెంట్ డిని మీరు చదవవలసిన అవసరం లేదు. అక్కడ మీరు సమయాన్ని వృధా కాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. క్లియర్? కాకపోతే చూడండి, ఉక్రెయిన్ అనే దేశము చాలా రోజుల నుంచి వార్తల్లో ఉంది. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం మొదలైందో అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఉక్రెయిన్కి సంబంధించిన ఏదో ఒక వార్త అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రస్తుతము ఈరోజు మార్చి 9, 2024 ఇప్పటి వరకు ఉక్రెయిన్ నేటోలో సభ్యత్వం పొందలేదు. భవిష్యత్తులో పొందిందనుకోండి, ఇక్కడ 32 కాస్త 33 అవుతుంది. ఇక లేటెస్ట్గా జాయిన్ అయిన దేశం ఏది అన్నప్పుడు స్వీడన్ స్థానంలో అక్కడ యుక్రెయిన్ వస్తుంది. అంతవరకు ఈరోజు మనం ఏమైతే చెప్పుకున్నామో అవి మాత్రమే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రెగ్యులర్గా మీరు పేపర్ చదివినప్పుడు ఇటువంటి అంశాలు మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. క్లియర్? సో కాబట్టి ఈ డి అనే స్టేట్మెంట్ తప్పు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఇక చూడండి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? అలాగే ఇంగ్లీష్లో కూడా కావాలంటే ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సో ఇటువంటి అంశాలన్నిటి కూడా మనం ముందుకు తీసుకెళ్దాము. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. దయచేసి నన్ను ఫాలో అవ్వండి. ఈ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందజేయబడతాయి. అలాగే మనకు సంబంధించి గ్రూప్ 1 టీఎస్పీఎస్సి బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 కూడా రెడీగా ఉన్నాయి. ప్రిలిమ్స్ పార్ట్ అంతా రెడీ. మెయిన్స్ పార్ట్ వచ్చేసి మార్చ్ 15వ తేదీన ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో మనం ఫ్రెష్గా క్లాసులు మొదలు పెడుతున్నాము. ఇక టీఎస్పీఎస్సి గ్రూప్ 1 రాయాలి అనుకున్న అభ్యర్థులు, సీరియస్గా రాయాలనుకున్న అభ్యర్థులు దయచేసి మన క్లాసులో జాయిన్ కండి. దానికి సంబంధించిన లింకులు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి, క్లాసులన్నీ చక్కగా చూడండి. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.